వెల్కమ్ టు ఈటీవీ ప్రైమ్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రోడ్డెక్కని వర్గం ఏదైనా ఉందా అని ఒకసారి లిస్టు తీసుకుంటే కనుక ఎవరు ఉండరు, అందరూ రోడ్డెక్కారు. ఫస్ట్ ఉద్యోగులు వాళ్ళ యొక్క డిమాండ్స్ తీర్చలేదని చెప్పేసి వాళ్ళు ఎప్పటి నుంచో అనేక ఉద్యమ సన్నాహక సభలని ఆ సభలని వాళ్ళు ఒకళ్ళు మాట్లాడుకుంటూ అనేక సభలు పెట్టుకుంటూ గవర్నమెంట్కి ఎన్నోసార్లు వాళ్ళు విజ్ఞప్తులు చేసినా అస్సలు డోంట్ కేర్ అన్నట్టుగానే వ్యవహరిస్తోంది. పిఆర్సీ లేదు, డిఏ బకాయిలు లేవు, వాళ్ళకి రావాల్సిన సరెండర్ లీవ్ బకాయిలు లేవు. దాదాపు వేల కోట్ల రూపాయలు బాకీ పడ్డారు మాకు అంటూ వాళ్ళు ఎంత మొత్తుకున్నా కూడా వాళ్ళ పరిస్థితి విన్నందుకు వాళ్ళు ఆల్మోస్ట్ ఇక ఉద్యమానికి సిద్ధమైపోయారు. సో ఈ నెలాఖరులోనే వాళ్ళు అతిపెద్ద ఉద్యమానికి శ్రీకారం చుట్టబోతున్నారు ఏపీజేఏసీ అమరావతి ఉద్యోగులు. ఇక దాంతో ఆర్టీసీ కార్మికులు చూసాం మనం అనేక సార్లు ప్రైవేటైజేషన్ చేయొద్దు ముర్రు అని వాళ్ళు మొత్తుకుంటున్నారు. అంగన్వాడీలు, ఆశా వర్కర్లు, ఇప్పుడు తాజాగా చూడాలి అంటే జూనియర్ డాక్టర్లు కూడా రోడ్డెక్కినటువంటి పరిస్థితి. మరి వాళ్ళకి ఇవ్వాల్సిన స్టైఫండ్ ఏదో అది కూడా పెంచమంటే ఆ స్టైఫండ్ పెంచడం అనేటువంటిది ఒక రివాజుగా వస్తుంది. అది దాన్ని కూడా పెంచం మేము అన్నట్టుగా ప్రభుత్వం చెప్పడం అనేటువంటిది వాళ్ళు ఇంకా ఎట్టకేలకి రోడ్డు మీదకి రావాల్సి వచ్చింది. ఉద్యమాన్ని ఉధృతం చేశారు వాళ్ళు. వైద్యులు లేక వార్డుల్లో రోగులు చాలా ఇబ్బంది పడినటువంటి పరిస్థితి. మరి ఇది ఎంత ఆరోగ్యం విషయంలో పక్క ఆరోగ్యశ్రీని అటకెక్కించేశారు. పైగా ఈ జూనియర్ డాక్టర్లు కూడా అందుబాటులో లేకపోతే ఇక సాధారణ రోగులు కూడా వాళ్ళ పరిస్థితి ఏంటి అనేటువంటిది ఇప్పుడు జరుగుతున్న చర్చ. జూనియర్ డాక్టర్లు ఉద్యమాన్ని ఉధృతం చేశారు. వారం రోజులుగా సాధారణ సేవలు జూనియర్ వైద్యులు బహిష్కరించారు. సోమవారం నుంచి అత్యవసర సేవలను సైతం బహిష్కరించారు. తమ సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించే వరకు కూడా విధులకు హాజరయ్యే ప్రసక్తే లేదని చెప్తున్నారు. దాదాపు 350 మంది జూనియర్ డాక్టర్ విధులను బహిష్కరించడంతో అన్ని విభాగాల సేవలపై తీవ్ర ప్రభావం పడింది. దీంతో జీజీహెచ్లో వైద్య సేవలు స్తంభించాయి. వార్డుల్లో ఉన్న రోగులకు ఇంజెక్షన్ చేసేవారు కూడా కరువయ్యారు. స్టైఫండ్ పెంచాలని, టీచింగ్ వైద్యుల ఉద్యోగ విరమణ వయసు పెంచొద్దు అని, నాన్ మెడికల్ నుంచి అసిస్టెంట్ ప్రొఫెసర్గా భర్తీ చేయవద్దు అని జూనియర్ డాక్టర్లు డిమాండ్ చేస్తున్నారు. జూడాల సేవలే కీలకం. బోధనాసుపత్రుల్లో రోగులకు సకాలంలో వైద్యం అందడంలో జూనియర్ డాక్టర్ల సేవలు అత్యంత కీలకం. క్యాజువాలిటీ, లేబర్ వార్డుల్లో విధులు నిర్వహించేటువంటి హౌస్ సర్జన్, పీజీలకు మంచినీళ్లు తాగేందుకు కూడా సమయం ఉండదు. జూనియర్ డాక్టర్ల అత్యవసర సేవలు బహిష్కరించిన తొలి రోజే రోగులకు ఇబ్బందులు ఎదురయ్యాయి. ఓపీల్లోని వైద్య సేవల్లో తీవ్ర జాప్యం జరుగుతుండటంతో ఎటు చూసినా రోగులు బోర్లు తీరు కనిపించారు. ఆసుపత్రి ఓపీ బ్లాక్ బయట బోర్లు తీరు ఉండటం కనిపించింది. క్యాజువాలిటీలో కూడా బెడ్లు రోగులతో నిండిపోయి వారికి వైద్య సేవలు అందించేవారు కనిపించడం లేదు. నిరంతరం మానిటరింగ్. జూడాల సమ్మెతో రోగులు ఇబ్బంది పడకుండా నిరంతరం మానిటరింగ్ చేస్తున్నామని జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ రఘునందన్ తెలిపారు. డిసిఎస్, ఆర్ఎంఓలు, ఓపీలు వార్డులను సందర్శిస్తూ వైద్య సేవల్లో ఇబ్బందులు తెలుసుకుంటున్నారని, ఇప్పటివరకు వైద్య కళాశాల నుంచి నాన్ క్లినికల్ వైద్యులు 10 మంది, డిసిహెచ్ఎస్ నుంచి 3 వైద్యులు విధులు నిర్వహిస్తున్నారని వివరించారు. టీచింగ్ వైద్యులు ఆదివారం కూడా సెలవు లేకుండా 7 రోజులు పనిచేయాలని నిర్ణయించారని, ప్రతి విభాగానికి నోడల్ అధికారులను నియమించి పర్యవేక్షిస్తున్నామని పేర్కొన్నారు. సో కేవలం వాళ్ళ స్టైఫండ్ పెంచమన్నందుకు ఇంతలాగా వాళ్ళని ఇబ్బంది పెట్టడం అంటే, జూనియర్ డాక్టర్ల సమ్మెతో రాష్ట్రంలో వైద్యం స్తంభించింది. ఫలితంగా రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నెల 10 నుంచి జూనియర్ డాక్టర్ల సమ్మెలోకి వెళ్ళిన విషయం తెలిసిందే. జూనియర్ డాక్టర్ల సమ్మె నేపథ్యంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశాము అని ప్రభుత్వం ప్రకటించినా క్షేత్రస్థాయిలో మాత్రం ఏమీ కనిపించట్లేదు. వైద్య కళాశాలలు, బోధనాసుపత్రుల్లో ఏర్పాటు చేసిన దీక్షా శిబిరాల్లో జూనియర్ డాక్టర్లు పెద్ద ఎత్తున ఆందోళనలు చేశారు. ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు నిరసనలు చేపట్టారు. వీ వాంట్ జస్టిస్ నినాదాలతో ఆసుపత్రులు, కళాశాలను హోరెత్తించారు. న్యాయమైన స్టైఫండ్ ఇచ్చే వరకు వెనక్కి తగ్గము అని ప్రభుత్వానికి తేల్చి చెప్పారు. గడిచిన వారం రోజులుగా వాళ్ళు చేస్తున్న సమ్మె నేపథ్యంలో వైద్య సేవలకు, బోధనాసుపత్రుల్లో తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. జనరల్ మెడిసిన్, సర్జరీ, ఈఎన్టీ, గైనిక్, పీడియాట్రిక్స్ వంటి రోగుల తాకిడి ఎక్కువగా ఉన్న విభాగాల్లో వైద్యుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. ఆపరేషన్ థియేటర్, ఓటీ సేవలపై సమ్మె ప్రభావం ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది. అంటే మరి రోగుల్ని వాళ్ళంతా పేద రోగులు, వాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్ళి చేయించుకునే పరిస్థితి ఉండదు. జూనియర్ డాక్టర్లు అంతా అందుబాటులో లేకపోవడంతో అత్యవసరం కాని సర్జరీలను వారం 10 రోజుల పాటు వాయిదా వేస్తున్నారు. అత్యవసరం అయితేనే సర్జరీలు చేస్తున్నారట.
ఆనవాయితీగా వస్తున్న 15% పెంపును కొనసాగిస్తే 87.91 కోట్ల భారం పడుతుంది. అంత పెంచడానికి సుముఖంగా లేవు అని ప్రభుత్వం కుండబద్దలు కొట్టేసిందని చెప్తున్నారు. పెరిగిన జీవన వ్యయం, ఇతర ఖర్చులను పరిగణనలోకి తీసుకుని స్టైఫండ్ 30% పెంచాలి అని ఏపీ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ డిమాండ్ చేస్తుంది. అయితే తమిళనాడు తరహాలో ఏటా 3% పెంపు విధానం అమలు చేస్తామని ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. ఆనవాయితీగా వస్తున్న పెంపునకి బాబు సర్కార్ గండి కొట్టడంతో జూనియర్ డాక్టర్లు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విశాఖ, కర్నూలు, విజయవాడ వంటి చోట్ల రోగుల తాకిడి ఎక్కువగా ఉండే జీజీహెచ్ల్లో వైద్యులు అందుబాటులో లేరని, ఓపీ సేవల కోసం గంటల తరబడి క్యూ లైన్లలో వేచి ఉండాల్సి వస్తుందని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో సాధారణ రోజుల్లో అడ్మిషన్లు 3,000 వరకు నమోదవుతుండగా సోమవారం సమ్మె వల్ల సగానికి పైగా పడిపోయినట్టు సమాచారం. అలాగే ఓపీ సేవలు 20% పైగా తగ్గినట్టుగా తెలుస్తోంది. అంటే ఎవరిని పణంగా పెడుతున్నారు మీరు అంటే పేదలను పణంగా పెడుతున్నారు. పేదలకి వైద్యం అందడంలో వీళ్ళు చాలా కీలకం. జూనియర్ డాక్టర్లు అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్స్లో అలాంటి వాళ్ళు సమ్మె చేస్తుంటే వాళ్ళు పిలిచి మధ్య మార్గంగా ఇది కాదు, ఇది చేయగలం, ఇది చేస్తామని చెప్పేసి వాళ్ళకు హామీ ఇవ్వడం మానేసి, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కూడా వాళ్ళు అంటుంది అదే, మీరు ఇది చేస్తాం, ఇది చేయమని చెప్పాలి. ఎన్నికల్లో గెలవడానికి మాత్రం ఏడాపెడా హామీలు ఇచ్చేసి కనపడిన వాళ్ళకల్లా కూడా నీకు ఇది చేసేస్తా, అది చేసేస్తా అని తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు కుదరదు, మేము అంత ఇవ్వలేం, రాష్ట్ర ఆర్థిక అభివృద్ధి బాగోలేదు, ఖజానా ఖాళీ అయింది, ఎనపెట్టి చూస్తే భయం వేస్తుంది. ఎనపెట్టి చూస్తే భయం వేస్తున్నాను. ఇప్పుడు మీకు ఇన్ని సంవత్సరాల అనుభవంలో కూడా తెలియకపోతే ఎనపెట్టలు ఎంత ఉంటుంది, అసలు ఏంటి ఆ రాష్ట్రానికి ఆదాయం ఏంటి, దాని ఖర్చులు ఏంటి అనేటువంటిది మీకు ఎంత, పైగా మీరు అకాడమిక్ స్టూడెంట్ కూడా, మీకు ఇవన్నీ తెలియకపోతే ఎలా బాబు గారు? అంటే ఎలక్షన్లో గెలవడం అక్కడే ధ్యేయంగా మీరు పెట్టుకుని అన్ని వర్గాల్ని మోసం చేయటం ఏంటి అనేటువంటిది ఇప్పుడు రాజకీయ పరిశీలకులు, ప్రజా సంఘాలు వీళ్ళంతా కూడా ఆరోపిస్తున్నటువంటి విషయం. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. VTV ప్రైమ్, మీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.